ఎవరైనా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా మాట్లాడతారు. అదే ఒక్కసారి మైక్ ఇచ్చి స్టేజ్ పైన మాట్లాడమంటే హ్యాండ్స్ స్వెట్ అవుతాయి, హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది, వాయిస్ షేక్ అవుతున్నట్టు రావడం ఇలాంటివి జరుగుతాయి. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. చాలామంది స్టేజ్ పై నిలబడి మాట్లాడడానికి వెనక ముందు అవుతుంటారు. ఇది ఓవర్కమ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్ అని ఆలోచిస్తున్నారా? వాయిస్ పార్ట్నర్ టెక్నిక్ అండి. దీంతో స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయొచ్చు. మీరు ఏదైతే స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారో నంబర్ ఆఫ్ టైమ్స్ నీ వాయిస్తో నువ్వు పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయాలి. అంటే నీకు నువ్వే ప్రాక్టీస్ చేయాలి. కాన్షియస్ మోడర్న్ మైండ్ ఒక స్పీచ్ అయితే మీ బ్రెయిన్ ఒక జంగల్ లాంటిది. నీకు స్పీచ్ ఇవ్వాలి అని పిలిచినప్పుడు నీ బ్రెయిన్ అనే జంగల్లో అమ్మో నేను ఏం మాట్లాడాలి, నన్ను చూసి అందరూ నవ్వుతారేమో, ఒక్కసారి కూడా ఏం మాట్లాడలేను, అసలేం మాట్లాడాలి, తలుచుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని భయాందోళనకి గురవుతావు. నీ బ్రెయిన్లో ఆల్రెడీ భయంతో పరిగెత్తుతావు. నా వల్ల కాదు అని నీ మైండ్లో ఆల్రెడీ థాట్ రన్ అవుతుంది. స్టేజ్ పై నిలబడి కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి అన్న ప్రశ్న మీలో ఉంటే దానికి ఇక్కడ అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఏ స్పీచ్ ఇవ్వాలి అన్న దాంట్లో ఫస్ట్ది ప్రాక్టీస్, సెకండ్ది ప్రాక్టీస్, థర్డ్ది ప్రాక్టీస్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. స్పీచ్ ఇచ్చే లాస్ట్ మినిట్లో టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్, టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్ ఇలా 3 times చేయాలి. అప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది. మీరు అద్భుతంగా స్పీచ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అటెన్షన్గా మారుతుంది. అంటే ఒకలాంటి కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. మనకి ఎప్పుడైనా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలిస్తే భయం ఇట్టే పోతుంది. స్టాప్ హ్యామరింగ్ యువర్ సెల్ఫ్. మనం ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇలా ఆలోచించడం మానేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెడితే వాళ్ళకంటే ఫస్ట్ మనమే ఫీల్ అవుతాం కాబట్టి. భయం మన సక్సెస్కి పెద్ద ఆటంకమే. గుర్తుపెట్టుకో, భయం అనేది మైండ్లో ఉంటుంది కానీ రియాలిటీలో ఉండదు. ఒక గోల్డెన్ పాయింట్ చెప్పనా? నీ మైండ్కి నువ్వు ఆటో సజెషన్స్ ఇవ్వాలి. ఎలా అంటే నాకు భయం లేదు అని నీ మైండ్కి అఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి. ఫియర్ ఏదైతే నిన్ను భయపెడుతుందో అది ఎవరు క్రియేట్ చేశారు? ఆ ఫియర్ని నువ్వే క్రియేట్ చేస్తున్నావు. నీ మైండ్కి ఐఎమ్ ఫియర్లెస్ అని 21 days అనుకోండి. ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. స్టేజ్ పై ఎలా మాట్లాడాలి, మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న క్వశ్చన్స్ మీలో ఉండొచ్చు. ఎలా అంటే ముందుగా ఆందోళన చెందకుండా కొన్ని వాటర్ తీసుకోండి. ఇది నిన్ను కామ్గా ఉంచుతుంది. ఇట్ గివ్స్ యూ ద ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్. స్టేజ్ పైకి వెళ్ళి లాస్ట్ మినిట్లో టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి అంటే అన్నీ ఒక పేపర్పై పెట్టి రాసుకోండి. తర్వాత ప్రిపేర్ అవ్వండి. డోంట్ డిపెండ్ ఆన్ పేపర్. మీరు ఏదైతే స్పీచ్ ప్రిపేర్ అవుతారో మెయిన్ బుల్లెట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఇలా చేయడం వల్ల నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతావు. స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే నీ ప్రజెంటేషన్ని ప్రిపేర్ చేస్తావో నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలాగే సెటప్ చేసుకోవాలి. అలాగే నువ్వు రియల్గా ఆడియన్స్ ముందు ఎలా ప్రజెంటేషన్ ఇస్తావో అలా ట్రై చేయాలి. ప్రాక్టీస్ మళ్ళీ చేస్తూ నీ పర్ఫార్మెన్స్పై నీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. డ్రింక్ ఆర్ ఈట్ సంథింగ్. నిన్ను ఏవైతే ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా చేస్తాయో అలాంటి ఐటమ్స్ తీసుకోవాలి. ఎవరైతే నిన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తారో, పాజిటివ్గా మాట్లాడతారో అలాంటి వారితో నువ్వు ఉండాలి. నిన్ను నీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తారు. నువ్వు ఇలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలి.
డెవలప్ యువర్ సెల్ఫ్ టు బీ ఫియర్లెస్. 21 days నీ మైండ్కి నువ్వు ఐఎమ్ ఫియర్లెస్ అని అఫర్మేషన్ ఇవ్వాలి. ఇది స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ వే. స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ దాకా పాజ్ తీసుకోండి. ఐ కాంటాక్ట్ ఆడియన్స్తో మెయింటైన్ చేయండి. అప్పుడు మీ హెడ్ హైగానే ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానిపై ఫోకస్ చేయండి. చెప్పండి. ఆడియన్స్ ముందు షివరింగ్ అవ్వద్దు, అది బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. జడ్జ్మెంట్ పై ఫోకస్ చేయొద్దు, నీ పర్ఫార్మెన్స్ పై ఫోకస్ చేయాలి. ఐ కాంటాక్ట్ ఓవర్గా ఇవ్వద్దు, ఐ టు ఐ కనెక్షన్ ఇస్తున్నట్టు ఉండాలి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ పర్ఫార్మెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ కేపబిలిటీస్ ఉంటాయి. నీ టాలెంట్ అండ్ నీ కాన్ఫిడెన్సే నీ నర్వస్నెస్ని తొక్కి పారేస్తుంది ఎప్పుడైతే నువ్వు వెల్గా ప్రిపేర్ అవుతావో. యాక్షన్ చేయొద్దు, నీ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి నువ్వు యాంగ్జైటీగా ఉన్నావని తెలుస్తుంది. సో బీ కాన్ఫిడెన్స్, ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. ఆడియన్స్ ముందుకు వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చే ముందు అద్దం ముందు ప్రాక్టీస్ చేయి లేదా మీ ఫ్రెండ్స్ ముందు పర్ఫామ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నా సబ్కాన్షియస్ మైండ్లో నాకు ఒక బిలీఫ్ ఉంది. స్టేజ్ ఫియర్, భయం అనే ఎమోషన్ని నేను ఎప్పుడో స్టోర్ చేసుకున్నాను నా మైండ్లో. ఎప్పుడు నన్ను స్టేజ్ పైకి పిలిచిన ఆ భయాన్ని అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నా అన్న విషయం నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక స్లైస్ నీకు నోట్లో పెట్టుకోమని నేను చెప్పాను. మనకి తెలియకుండానే మన నోట్లో సలైవా ఫామ్ అవుతుంది. జస్ట్ ఒక థాట్ వల్ల పుల్ల నిమ్మకాయ అని చెప్పగానే మీ బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగింది. ఒరిజినల్ నిమ్మకాయ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఒక థాట్ మనకి కెమికల్ రియాక్షన్ ఇచ్చింది. సో మన మైండ్కి కానీ బాడీకి కానీ నిజమేంటో అబద్ధమేంటో తెలీదు. సో భయం ఎప్పుడో గతంలో మన మైండ్లో ఫామ్ అయినది, అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. 95% ఆఫ్ లైఫ్ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ వల్లనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరైనా నిన్ను చేతకాదు అలాగే ఉంటావు అని పదే పదే అంటుంటారనుకోండి. అది విని 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 అవునా నాకు ఏమీ చేత కాదా, నేను అలాగే ఉంటాను అని ఒక ప్రోగ్రామింగ్ నీలో ఫిక్స్ అవుతుంది. నీకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నా, స్ట్రాంగ్ పనులు చేయాలని ఉన్నా, చేసే కెపాసిటీ ఉన్నా ఒక ప్రోగ్రామ్ వల్ల నువ్వు చేయలేకపోతావు. ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ ఇవ్వబడింది. సబ్కాన్షియస్ మైండ్లో మనకేం కావాలో రిపీటెడ్గా పదే పదే అనుకోవడం వల్ల ఒక హ్యాబిట్లా చేసుకుంటే పాత ప్రోగ్రామ్ డిలీట్ అయిపోయి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మనం అనుకోవడం వల్ల మన భయాన్ని రీప్లేస్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. మన భయాన్ని ఇలా కూడా ఓవర్కమ్ చేయొచ్చు. నేను స్టేజ్ పైకి వెళ్ళి బాగా చెప్తున్నాను, అద్భుతంగా మాట్లాడుతున్నాను, ఇదే క్రియేట్ చేసుకుంటూ ఈ థాట్తో రీప్లేస్ చేయొచ్చు. నీకేం కావాలో అదే పదే పదే అనుకోవడం ద్వారా మన యూనివర్స్కి పాజిటివ్ వైబ్రేషన్ పంపించడం ద్వారా యూనివర్స్ మనకి అదే పంపిస్తుంది, మన లైఫ్లోకి అదే వస్తుంది. స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి మరొక అద్భుతమైన టెక్నిక్. ముందుగా మీరు స్టేజ్ పైకి వెళ్ళాక వెంటనే స్పీచ్ స్టార్ట్ చేయకుండా కొంచెం ఆగి అందరినీ చూడండి. అందులో ఎవరో ఒకరు నవ్వుతూ మీ వంక చూస్తారు, మీరు కూడా రిలాక్స్ అవుతారు. అప్పుడు స్టార్ట్ చేయండి. మెల్లగా చెప్పినా పర్వాలేదు, కానీ ఆందోళన పడుతూ చెప్పొద్దు. మీ ఫేస్ పై న్యాచురల్ స్మైల్ ఉండేలా చూసుకోండి. చేతులు కట్టుకొని బాడీ మొత్తం ఒక్క దగ్గరికి అనుకొని నిల్చోకుండా ఫ్రీగా నిల్చోండి. గుర్తుపెట్టుకోండి, మీరు స్టేజ్ పై ఉన్నారంటే గొప్ప వాళ్ళ లిస్టులో ఉన్నట్టే. సో దేనికి భయపడొద్దు. స్పీచ్ ఇస్తున్నప్పుడు మధ్యలో పాజ్ తీసుకోవడం లాంటివి చేయాలి. మనకెంత నాలెడ్జ్ ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమయ్యే విధంగా చెప్పామో లేదో అన్నది ఇంపార్టెంట్. ఇప్పటిదాకా ఏం విన్నామో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. మనం ఏదైతే స్పీచ్ ప్రిపేర్ అవుతామో మనం సాటిస్ఫై అయ్యేదాకా ప్రాక్టీస్ 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 చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకోటి, మిర్రర్ ప్రాక్టీస్, అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేయాలి. ఫియర్ అనేది మీ మైండ్లో ఉంది కానీ రియాలిటీలో లేదు. సో బీ కాన్ఫిడెంట్. ఫియర్ అనేది మన మైండ్లో ఎప్పుడో స్టోర్ అయింది, దాన్ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఎలా అంటే థాట్ ప్రాసెస్ పదే పదే ఇవ్వడం వల్ల.
I hope you got an answer to your question of how to overcome from stage fear. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.